నమస్తే, నేను మీ యష్మిత. టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందు ఒక చిన్న స్టోరీ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఇమాజిన్ చేసుకుందాము, మనం ఇంట్లో ఉన్నాము, మన ఇంట్లో ఒక చైరే ఉందండి. ఒక అతిథి మన ఇంటికి వచ్చారు. ఆ చైర్ని మనము ఆయనకి ఇచ్చి కూర్చోపెట్టి కంఫర్ట్ ఇచ్చాము. మళ్ళీ ఇంకొక గెస్ట్ కూడా వస్తారండి. వచ్చినప్పుడు కాస్త అడ్జస్ట్ చేసుకోండి అని మనం చెప్తే ఆయన ప్లేస్ ఇస్తారు, ఆయన కూర్చుంటారు, కానీ కొంచెం ఇబ్బందిగా అడ్జస్ట్ అవుతారు, ఒకటే చైర్ ఉంది కాబట్టి. అలాగే మూడో వ్యక్తి, నాలుగో గెస్ట్ కూడా వచ్చి అదే చైర్ మీద కూర్చొని అడ్జస్ట్ అవ్వమంటే మొదటిగా వచ్చిన అతిథి ఏమనుకుంటాడని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోతారు. ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్పానో చెప్తాను. ఈ స్టోరీలో చెప్పిన ఇల్లు మన శరీరం అండి, చైర్ అయితే మన హృదయం, మన హార్ట్. ఈ స్టోరీలో నేను ఇలా రిలేట్ చేశాను కాబట్టి మొదటిగా వచ్చిన అతిథి పరమాత్ముడు అండి. అలాగే రెండో, మూడో, నాలుగో అతిథి ఎవరైతే వచ్చాయో వాళ్ళు మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అనుకోండి. ప్రైడ్ కానివ్వండి, గర్వం, నేనేంటి, నేనింతే అని, లస్ట్, గ్రీడ్, ప్రైడ్, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని మనం క్యారీ చేయటం వల్ల మనలో ఉన్న పరమాత్ముడు కూడా లేచి వెళ్ళిపోతాడండి. కాబట్టి నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ని మనము చాలా వరకు మన మైండ్ నుంచి, మన హార్ట్ నుంచి తీసేయటం వల్ల పరమాత్ముడు ఎప్పుడు మనలోనే ఉంటాడు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి వార్మప్స్తో. మనము ముందుగా షోల్డర్ రొటేషన్స్తో స్టార్ట్ చేద్దాము. 2 హ్యాండ్స్తో ఫింగర్ టిప్స్ని ఇలా షోల్డర్ బ్లేడ్ పైన పెడుతూ షోల్డర్ రొటేషన్ అయితే ముందుగా చేద్దాము. పెద్ద పెద్ద సర్కిల్స్ తీయండి. అలాగే చేతుల్ని ఎంతైతే అంత దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ పైకి కంప్లీట్గా లిఫ్ట్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా మనము శ్వాసని తీసుకుంటూ చేతులని ముందుకి స్ట్రెచ్ చేసి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మనము బ్యాక్ పొజిషన్కి తీసుకుంటాము. కంటిన్యూ చేయండి ఈ మూమెంట్ని. ఒక మంచి చిరునవ్వుతో మీ బాడీలో ఎక్కడ మూమెంట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము వ్రిస్ట్ రొటేషన్ అయితే చేస్తామండి. ఈసారి మీ అందరికీ ఒక చిన్న అబ్జర్వేషన్ అయితే నేను చెప్తాను. ఒక చేతిని మాత్రమే రేస్ చేయండి. ఈ హ్యాండ్ పెయిన్ అవుతుందంటే ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఎక్కడైనా మీరు పట్టుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు జస్ట్ వ్రిస్ట్నే మీరు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయండి. మీ కంప్లీట్ అవేర్నెస్ ఆ భాగం దగ్గర తీసుకెళ్ళండి, ఎక్కడ మూమెంట్ అవుతుందో అక్కడికి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి చేతిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ అందరికీ రైట్ వ్రిస్ట్ ఇంకా లెఫ్ట్ వ్రిస్ట్లో డిఫరెన్స్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం మూమెంట్ చేయడం వల్ల ప్రాణశక్తి అన్నది ఎక్కువగా ఫ్లో అవుతుంది. కొంచెం తిమ్మిరెక్కుతున్నట్టు చిమ్ 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 అన్నది మీకు ఫీల్ అవుతూ ఉంటుందండి, ఎందుకంటే మనం అక్కడ మూమెంట్ చేసాం కాబట్టి ఈ హ్యాండ్తో కూడా మీరు చేసి అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా ఎడమ చేతిని కూడా రిలాక్స్ చేయండి. మనము ఫాస్ట్గా మూమెంట్ చేసే కన్నా స్లోగా మూమెంట్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయటం వల్ల కూడా మనకి మొబిలిటీ పెరుగుతుందండి. అలాగే సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీ వార్మప్స్ని అంటే జాయింట్ రొటేషన్స్ని తప్పకుండా చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మనము ముందుగా 2 కాళ్ళని దగ్గరగా మోకాళ్ళని దగ్గరగా పెడుతూ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. అలాగే మొత్తంగా శ్వాసని బయటికి వదలండి. ఇప్పుడు 2 కాళ్ళని మనము వైడెన్ చేస్తున్నాము. కంఫర్టబుల్ పొజిషన్లో మీరు స్ప్రెడ్ చేయండి, ఏం పర్లేదు. అలాగే కాళ్ళ వేళ్ళని సైడ్కి ఫేస్ చేసేటట్టు పెట్టండి. ఇక్కడ నేను ముందుకి ఫేస్ చేయట్లేదండి, సైడ్కి ఫేస్ చేస్తున్నాయి నా కాళ్ళ వేళ్ళు. అలాగే మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని షోల్డర్స్ అంటే మన భుజాలకి ఇన్లైన్ చేస్తూ లిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా మోకాళ్ళ నుంచి మనం బెండ్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. మళ్ళీ మెల్లగా కొంచెం పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళండి. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేసి తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, స్క్వాట్ చేసిన తర్వాత పై భాగాన్ని మనము స్క్వాట్ చేసాము, చాలా మంది ఇలా డౌన్ చేస్తారు. ఇలా కాకుండా స్పైన్ని స్ట్రైట్గా ఉంచి చేయండి. దానివల్ల బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనకి ఎక్కువగా తొడలు కాళ్ళ భాగంలో మనము ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతాము. కాబట్టి ఈ భాగంని మనం స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హిప్ని మనము కిందికి పుష్ చేసినప్పుడు హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళకి ఫెమినైన్ ఎనర్జీ పెరగడానికి, అలాగే మూలాధార చక్ర బ్లాక్ అయితే అక్కడ వచ్చే ఇష్యూస్ ఉంటాయి చూడండి, వాటిని రెక్టిఫై చేయడానికి కూడా ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఆసన పేరే ఇంత పెద్దగా ఉంది స్మిత, ఆసన ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా? చాలా ఈజీగా ఉంటుందండి, ఏం భయపడకండి. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము ముందుగా దండాసనాలో కూర్చుందాము. ముందుగా మనము కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేలని మీ వైపున ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. అలాగే షోల్డర్స్ని రోల్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాము.
ఇక్కడ నేను నా కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి, నేను కాళ్ళ పైన కూర్చోట్లేదు, కాళ్ళు సైడ్కి ఉంది. అలాగే నా సీట్ని నేను మ్యాట్కి ఆనించే పెట్టాను. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ బెండ్ అయిన తర్వాత అరికాలని ఇలా హోల్డ్ చేస్తూ మీ తలని కానివ్వండి లేదా చిన్ని మోకాల కిందికి తీసుకెళ్తూ ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మనము బెండ్ అవుతాము. చూశారు కదండి, ఇది త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చూసినట్టయితే నేను ఒక కాళ్ళని ఫోల్డ్ చేశానండి. అక్కడ మనకి ఎక్కువగా మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది, మోకాలని మనము ఫోల్డ్ చేస్తున్నాం. లేదా ఈ కాళ్ళని చాలా ఫ్లెక్సిబుల్ చేస్తుందండి, మనము దాన్ని వీరాసన, అర్ధ వీరాసన అనొచ్చు. అలాగే బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు ఈ భాగంలో మనకి అబ్డామినల్ రీజియన్లో చాలా ఎక్కువగా మనము లోపలికి తీసుకొని బెండ్ అవ్వటం వల్ల ఈ భాగంలో ఉన్న కొవ్వుని కరిగించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా రెక్టిఫై చేయొచ్చు. అలాగే బ్యాక్ మజిల్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుందండి. బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, పెయిన్ లేనప్పుడు చేయండి. మనము బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చతురంగ దండాసన. చతురంగ అంటే 4 అంగాలండి. మన శరీరంలో ఉన్న 4 అంగాలు మాత్రమే మనము మ్యాట్ పైన ఉంచుతాము, ఇంకా ప్రతిదీ మ్యాట్ పైనే ఉంటుందండి. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము ఫలకాసనాలోకి రావాలి. హ్యాండ్స్ వీక్గా ఉన్నాయనుకోండి, చతురంగ దండాసన అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచే మనము ఆసనాలను చేసిన తర్వాత ఈ ఆసనాన్ని ట్రై చేయండి. ముందుగా చూడండి, నేను ఫలకాసనాలోకి వచ్చాను. ఫలకాసనాలో చూడాల్సిన అలైన్మెంట్ మన వ్రిస్ట్ ఇంకా భుజం ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే చేతులని ఎక్కువగా దగ్గరగా పెట్టారనుకోండి, మనకి పుష్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి హ్యాండ్స్ని వైడన్గా ఉంచండి. అలాగే చేతు వేళ్ళని కూడా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. హిప్ని మరీ కిందికి కాకుండా అలాగే పైకి కాకుండా ఒకటే లైన్లో ఉండి ముందుకి చూడండి.
ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు 2 మోచేతుల్ని బెండ్ చేస్తూ ఛాతీని కిందికి తీసుకెళ్తూ ఈ పొజిషన్ లో హోల్డ్ చేయండి. మెల్లగా మనము మకరాసనాలో లేదా శిశువాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, చతురంగ దండాసన ఎలా చేయాలో చూపించాను. అలైన్మెంట్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకి ఛాలెంజ్ ఏంటంటే చేతుల్ని బెండ్ చేసి ఛాతీని ఇంతవరకు తీసుకెళ్ళడం. ముందు మొత్తం డ్రాప్ చేసిస్తానండి హ్యాండ్ స్ట్రెంగ్త్ లేకపోతే. కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఆసన. అలాగే కోర్ స్ట్రెంగ్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు రిపిటేటివ్గా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చాలా మందికి మనము కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి లిఫ్ట్ అవ్వటం కష్టంగా ఉంటుందండి. చేసే వాళ్ళు చేయండి, లేదా కంప్లీట్గా మ్యాట్ పైన రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫలకాసనాలోకి వచ్చి చతురంగకి వెళ్ళటానికి ట్రై చేయండి. నేను అదే చేస్తానండి, చూసి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇది కూడా కష్టంగా ఉందనుకోండి, ఆడవాళ్ళకి ఇంకొక చిన్న ఈజీ టెక్నిక్ అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా చేతులని సేమ్ ఇదే పొజిషన్లో పెడుతూ కాళ్ళ దగ్గర ఇలా ఫోల్డ్ చేయండి. మోకాళ్ళని దగ్గరగా ఉంచుతూ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని కిందికి, మళ్ళీ పైకి లిఫ్ట్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ డౌన్. దీన్ని బేబీ పుషప్స్ కూడా అనొచ్చండి. ఇలా చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇదండి చతురంగ దండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి చూపిస్తాను. ముందుగా చూడండి, ఈ ఆసన చేయటానికి శవాసనాలో మనము రెస్ట్ చేయాలి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ కావాలంటే చేతుల్ని ఇలా మీ మ్యాట్ని హోల్డ్ చేసి గ్రిప్గా ఉంచుకోవచ్చు, లేదా రిలాక్స్గా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని ముందుగా పైకెత్తుతూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున కిందికి వెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి కాళ్ళని మళ్ళీ పైకెత్తండి. ఇక్కడ మనము సర్కిల్స్ అయితే గీస్తున్నాము. శ్వాస తీసుకుంటున్నప్పుడు పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి మనము కాళ్ళని తీసుకెళ్తాము. ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి. 2 కాళ్ళతో చేయాలి. ముందుగా కుడి కాళ్ళతో చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దామండి.
మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. కాళ్ళతో మనము రొటేషన్ చేసేటప్పుడు హిప్ దగ్గర అంటే ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. ఆడవాళ్ళకి ఎక్కువగా లోవర్ బాడీ ఫ్యాట్ అయితే ఉంటుందండి. దాన్ని రెడ్యూస్ చేయడానికి కూడా వెయిట్ లాస్కి చూసినా ఈ ఆసన చాలా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి దీన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా కోర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, భక్తి యోగా గురించి చెప్తాను. భక్తి యోగా అంటే ఏంటి అంటే, కలియుగంలో దేవుడి నామస్మరణం చేసినా చాలండి. ప్రతిసారి ఆయన తలుచుకోండి, అదే భక్తి యోగా కింద కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.